భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు మరింత కృషి చేయాలన్నారు శ్రీ 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 దేవనాథ రామానుజ జీయర్ స్వామి. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన లోగోను, ఛానల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ సనాతన ధర్మస్థాపన, భక్తి పారవశ్యాన్ని అందించడం లక్ష్యంగా ఛానల్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి మల్యాద్రి, కాంగ్రెస్ నాయకులు కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం పెట్టడం ఆ పేరు మన సంకల్పాన్ని సమాజంలో అది స్పష్టంగా చూపించేట్టుగా మనం పెట్టుకోవాలి కదా. అందుకోసం పేరు పెట్టాలి అనగానే మరి ఆలోచించాలా వద్దా? సరే, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగే. అంటే స్వామి, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ప్రసిద్ధమైన ఆలయాలు, ఆదరణకు నోచుకొని ఆలయాలు, భక్తులు అక్కడ అలాంటి ఒక దివ్యమైన ఆలయం ఉందని కూడా తెలియని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాలని, ఆ ఆలయ చరిత్రని, ఆలయానికి వెనకాతలుండే వైభవాన్ని సమాజానికి తెలియజేసే ఒక కార్యక్రమం చెయ్యాలి. ఆలయాలు మనకి సంస్కారాలు నేర్పేటట్టుగా చెయ్యాలి అని. రెండవది, పెద్దలు, మహనీయులైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దల ద్వారా మంచి మాటలు సమాజానికి చెప్పించాలి. వినడం వల్ల సంస్కారం ఏర్పడుతుంది, చూడడం వల్ల సంస్కారం ఏర్పడుతుంది. పెద్దల మాటలు వినడం వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. ఆలయాల చరిత్ర తెలుసుకోవడం వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. భారతీయ వైదిక సంస్కృతికి వెనకాతల ఆధార భూమికను ఉండేటువంటి ఆలయాలను పరిచయడం ద్వారా సమాజంలో కొన్ని సంస్కారాలను మనం కలిగించవచ్చు. అలా ఈ ఛానల్ అది సమాజానికి ప్రయోజనం కలిగించేట్టుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. దీంట్లో స్వార్థం లేదు కనుక నిస్వార్థమైనటువంటి భావనకి నా మహా అని ఒక శబ్దము వాడుతాం. నా మమ, మమ అంటే నాది, నా మమ అంటే నాది కాదు అని ఆ శబ్దానికి అర్థం. నమః అనే ఆ శబ్దానికి నాది కాదు, కర్తను నేను కాదు, అలాగే సంకల్పము నాది కాదు, దీనివల్ల ప్రయోజనము నాకు చెంది ఉండదు. ఇది సమాజాన్ని నడిపించేటువంటి భగవంతుడికి చెందినదై ఉండాలి. మనమంతా ఆయనకు చెందిన వాళ్ళమే. ఆయన ఆనందం కోసం మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం కనుక దీనికి ఆయన కోసం కదా చేసేది కనుక ఇది నాది కాదు అని అర్థం వచ్చేట్టుగా చెయ్యాలి అని నమః అని దానికి పేరు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ నమః అనేటువంటి ఛానల్ ద్వారా మనకి ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు, వాటి చరిత్ర, తన పుట్టినరోజు నాడు దాన్ని ఆరంభించుకోవడం నిజంగా ఒక గొప్ప విశేషం. పుట్టినవాడు లోకంలో పేరు ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే మంచి పనులు చేస్తే. లోకంలో ఎన్నో జీవరాశి सर्वं जगते शतमेव शतमानयत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्निर्वशुचिर्भव आदित्याय तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्म आयुर्भव आयुरायुर्भव यस्मिन् विन्यस्य भारं निजगिरि जगतां जङ्गमस्थावराणां लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभवत्यद्युतारान् विहारान् आरोग्यं भूतिमायुः ప్రప్రదంగా జీయర్ స్వామి గారికి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి తమ్ముడు మణిదీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు. మరి అద్భుతంగా జీయర్ స్వామి కరకమల చేత నమః టీవీని ఈరోజు లాంచ్ చేసినందుకు అభినందిస్తూ మణిదీప్ని, దేవాలయాల యొక్క పునరుద్ధరణ, దేవాలయాల గురించి పర్టికులర్గా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఒకటి ఉన్నది. మరి ఆ స్థాయిలో నమః టీవీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దానికి సంబంధించి ఉన్నటువంటి టీటీడీ మెంబర్ రాజశేఖర్ గారిని కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఏ లైవ్ అయినా
వీలున్న కాడికి సనాతన ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, హైందవ ధర్మాన్ని కాపాడే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీరు కూడా ఉన్నటువంటి ఛానల్ అందరికీ కూడా ఏ ఛానల్ అయినా కానివ్వండి, పెద్ద ఛానల్ కానివ్వండి, చిన్న ఛానల్ కానివ్వండి, సంస్కృతిని కాపాడే దాంట్లో వాళ్ళకి అవకాశం ఉన్న కాడికి మీరు లైవ్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఒక్కటే కాకుండా అన్ని ఛానళ్ళకు కూడా టీటీడీ ఒక రూల్ తీసుకొచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇస్తే హైందవ ధర్మాన్ని కాపాడే దాంట్లో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కాపాడే దాంట్లో ప్రాచీన సంస్కృతులందరూ కాపాడే దాంట్లో ఒక ప్రముఖ పాత్ర వహించినట్టు అవుతుంది. తెలియకనే చెప్పకనే మనం హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. యువత పెడదారిన పోతున్నటువంటి నేపథ్యంలో మరి బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, మాలాద్రి గారు చెప్పినటువంటి సందర్భంలో పిల్లల నుండి చేసేటువంటి కార్యక్రమంలో కూడా భక్తి భావాన్ని పెంపొందించే దాంట్లో కీలకంగా పనిచేస్తుందని చెప్తూ మరి తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి భక్తికి సంబంధించినటువంటి ఛానల్స్ పూర్తి స్థాయిలో లేవు. గతంలో ఉన్నటువంటి దూరదర్శన్ ఒకటే మాత్రమే భక్తి కార్యక్రమాలు నడిపిస్తున్నాయి. మరి ఈరోజు మన వేసినటువంటి కమిటీ టీటీడీలో కూడా ఒక 5గురిని బహుశా తెలంగాణ రాష్ట్రంకి 5గురిని టీటీడీ మెంబర్లు వేస్తారు. ఇంకొంచెం బాధ్యత కూడా తీసుకొని ఇంకో 2-3 కన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చి ఏ కార్యక్రమం కావచ్చు అన్ని ఛానళ్లకు అవకాశం ఉన్న కాడికి ఆ లింక్ ఇచ్చి హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో మరి జిఆర్ స్వాములు గారు, శంకరాచార్య పీఠాధిపతులు కావచ్చు, జిఆర్ స్వాములు కావచ్చు, అందరూ కూడా ధర్మాన్ని కాపాడే దాంట్లో కీలక. స్వామివారు అడగగానే వారి దుబాయ్ షెడ్యూల్ రీసెంట్గా ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన టెంపుల్ స్వామినారాయణ టెంపుల్ అబుదాబిలో ఈ నెలలో వెళ్ళవలసింది. కానీ మేము కార్యక్రమం గురించి అడగగానే దాన్ని 10 రోజులు పోస్ట్పోన్ చేసుకొని మీ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాతనే వెళ్తామన్నందుకు ఈ సభాముఖంగా వారికి పాదాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఈ నమః టీవీ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మన దేశంలో, ప్రపంచంలో మన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందరికీ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అనేది లాగా అటువంటి నలుమూలలా ఉన్నటువంటి ప్రాచీన సంస్కారము, ప్రాచీన దేవాలయాలు, వాటి సంస్కృతి, సంవత్సరం మొత్తం కూడా ఆ దేవాలయాలలో జరిగే కార్యక్రమాల గురించి, వాటి శక్తి గురించి, మరియు వేరు శక్తి పీఠాల గురించి, జ్యోతిర్లింగాల గురించి, మరియు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విశేషాల గురించి, పీఠాధిపతుల మంచి సందేశం గురించి మీ అందరికీ తెలియజేయాలని, నా ఛానల్ ద్వారా తెలియజేయాలని ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది. ఈ ఛానల్ని నడిపించేది ఎవరో కాదు, నాతో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, నా బంధుమిత్రులు, ఇక్కడికి విచ్చేసిన నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ ఈ దగ్గరుండి ఈ ఛానల్ నడిపించవలసిందిగా కోరుకుంటున్నాము. స్వామివారి ఆశీర్వాదాలతో మీ అందరి ఆశీర్వాదం. 10, 9, 8, 2, 1. देवहितय्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुमुहूर्त